జిల్లా చంద్రుగొండలో గుప్త నిధుల తవ్వకాల ఘటన కలకలం సృష్టించింది. ఇమ్మడి రామయ్య బజార్లో గుప్త నిధుల తవ్వకాలు జరిపిన 9 మందిని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియా ముందు హాజరుపరిచారు. అయ్యన్నపాలెంకి చెందిన బేతి నీలయ్య జమాయిల్ తోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ తవ్వకాలు జరిపారు. పూజలు జరిపి తవ్వేందుకు ప్రయత్నించిన 9 మందిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. మెటల్ డిటెక్టర్, గడ్డపార, గొడ్డలితో పాటు 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఖ్య రమేష్ అని చెప్పి ఇళ్ళలో కాంటాక్ట్ అయ్యారు. ముఖ్య రమేష్ అనే వ్యక్తి పూజాడు అనమాట. ఈ అని చెప్పేసి పూజలు ఏం చేస్తున్నట్టు నటిస్తాడు. అతను సహాయం తీసుకుంటాడు. అతనితో పాటు ముఖ్య రామకృష్ణ, భారత నాగేశ్వర అనే వాళ్ళు ఈ ఇళ్ళలో ఈ పూజతో కలిసి ఉంటారు. వీళ్ళందరూ కాంటాక్ట్ అయ్యారు. తర్వాత ఈ రామకృష్ణ ఏం చేస్తాడంటే సురేందర్ అని చెప్పేసి ఇతను విషంపేట రామత్తుడు ఈ మెటల్ డిక్టేటర్ కొంటున్నాడు. పరిశీలన చేసి కనిపెట్టడానికి కోసం గతంలో ఇతర చేతులు ఉన్నాయి. ఇతనితో పాటు చక్రవర్తి వదిలేసి ఏదైనా ఏదైతే మెటల్ డిక్టేటర్ సెల్ ఫోన్ సీజ్ చేసి వీటి మీద